రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు పూర్తవుతుంది. ఈ 15 నెలల కాలంలో ఏం చేశారని ఒకసారి ఆలోచించుకుంటే విజయాల కన్నా వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. విజయాల కన్నా వ్యవస్థల విధ్వంసం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ 15 నెలల కాలంలో కేవలం అక్రమ కేసులు, వ్యవస్థల విధ్వంసీకరణ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, సూపర్ 6 హామీ ఇచ్చారో అవేమీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ గడిచిన 15 నెలల కాలం నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి ఏ రకంగా హింసకు గురి చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. అనేక రకాలుగా, ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కేసులు బలాయిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకి, సానుభూతి పరులు అందరికీ కూడా ఎవరైనా సరే అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క డిజిటల్ బుక్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏవైతే అన్యాయానికి గురైన వీరందరూ ఉన్నారో, వీరి వల్ల ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వారందరినీ కూడా చట్టపరంగా శిక్షించేందుకే ఈ యొక్క డిజిటల్ బుక్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ముందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం పనితీరు పట్ల ప్రశ్నిస్తే మాపై తప్పుడు కేసులు పెడతారా? ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అనేది సాక్షాత్తు అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభ్యులే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పనితీరు పట్ల ప్రశ్నిస్తూ ఉన్నారు. మేం కాదు, మాకన్నా ఆ పార్టీ శాసనసభ్యులే ఈ ప్రభుత్వం పనితీరుని ఎండగడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా మాట్లాడకూడదు, ప్రభుత్వానికి మాట్లాడకూడదు అని చెప్పి గొంతు ఎత్తితే మరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వారందరికీ అండగా నిలవాలని ఈ యొక్క క్యూఆర్ కోడ్ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమక్షంలో ఈ యొక్క క్యూఆర్ కోడ్ని లాంచ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరూ కూడా అండగా నిలిచి వారందరికీ భరోసా కల్పిస్తూ అధికారులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం.